ఓకే. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్. నేను ప్రజెంట్ డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీలో నా సబ్జెక్ట్ ఏంటంటే బిఏ పొలిటికల్ సైన్స్. అంటే పొలిటికల్ సైన్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, మొత్తం 5 సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఒక ఛానల్ క్రియేట్ చేసాం రీసెంట్గా, యూత్ ఫ్యామిలీ అని. దాంట్లో భాగంగా ఇవాళ మనం రమేష్ గారితో ఉన్నాము. కొన్ని ధ్యానం గురించి మాట్లాడడానికి. రమేష్ గారు మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు రమేష్ గారు ప్రశ్నలు అడుగుతారు, నేను జవాబులు చెప్తాను ధ్యానం గురించి. నీ పేరు, నీ ఊరు, ఏం చదువుతున్నావు? నా పేరు పవన్. నేను డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీ బిఏ పొలిటికల్ సైన్స్ చేస్తున్నాను. మా ఊరు వచ్చేసి నాగర్కర్నూలు, పక్కన మంతటి విలేజ్. అది సొంత ఊరు, కానీ ఉండేది ఎక్కడంటే హైదరాబాద్లో ఉంటాం మేము, ఎల్బీ నగర్లో. ఈ ధ్యాన మార్గంలోకి ఎప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? నేను ధ్యాన మార్గంలోకి వచ్చి ఆల్మోస్ట్ 4 years అయింది. ఎలా వచ్చానంటే మా బంధువులు తీసుకొచ్చారు ధ్యాన మార్గంలోకి. ఈ ధ్యాన పరిచయం ఎవరి ద్వారా జరిగింది? మా బంధువుల దగ్గర జరిగింది. చెప్పండి మీ ధ్యాన అనుభవాలు. ధ్యానం చేయకముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది? ఇప్పుడు ధ్యానం అంటే ఫస్ట్ దాని అర్థం చెప్తాను. ధ్యానం అంటే ఏంటంటే ఏం లేదు, కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస. మనం కళ్ళు మూసుకుంటాం కదా, కళ్ళు మూసుకున్నాక మనం ఊపిరి అంటే గాలి పైనకి కిందకి తీసుకుంటాం కదా, అది అబ్జర్వ్ చేయడం, శ్వాస మీద ధ్యాస. అది ధ్యానం అంటే మీనింగ్. అంటే మనకు కర్తాల్ పిరమిడ్ ఉంది, అక్కడ మనకు శ్వాస మీద ధ్యాస అనేది నేర్పిస్తాడు పత్రి సార్ గారిది. అక్కడ పత్రి సారు స్థాపించాడు మన పిరమిడ్ నిర్దేశించడానికి. మన యూట్యూబ్లో కూడా కొడితే వస్తుంది, మనం దాంట్లో కూడా చూసి మనం ఒకవేళ ధ్యానం చేయాలని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే నేను చెప్తాను, ఫస్ట్ నా అనుభవాలు చెప్తాను. ధ్యానం రాకముందు వచ్చినాక ఫస్ట్ రాకముందు చెప్తాను. ఇప్పుడు ధ్యానానికి రాకముందు నాకు ఎట్లుండేదంటే నాకు ఆనందం దొరకపోయేదండి. నేను హ్యాపీగా లేకుండా ధ్యానం రాకముందు ఆనందం. మళ్ళీ ఇంకోటి స్టడీలో చాలా ఇంకా పడిపోయాయండి. ఒక యావరేజ్ స్టూడెంట్ లాగా అయిపోయి, యావరేజ్ స్టూడెంట్ ధ్యానం రాకముందు. స్టడీలా అంటే ఆనందం నాకు దొరికేది కాదు. మళ్ళీ ఇంకోటి స్టడీ నాకు దొరికేది కాదు. ఇంకోటి మళ్ళీ నేను బయట ఎప్పుడు తిరిగేది ధ్యానం రాకముందు, అక్కడిక్కడ తిరుగుతుంది. అసలు అంటే అర్థం కాలే నాకు లైఫ్ అంటే ఏంటో. అరే ఏంది ఇది, ఇట్లా ఉంది, ఇది అక్కడ ఏంది అంటే ఒక ఇంట్రెస్ట్ లేకుండా నాకు లైఫ్ మీద. నాకు బతకాలి అంటే నేను బతికి ఏం సాధిస్తున్నా, అసలు నిజం ఏంది, అసలు ఇంతేనా, ఈ తిరుగుడేనా, ఇదేనా అని నాకు అనిపించింది ధ్యానం రాకముందు. ఎప్పుడైతే నేను మన ధ్యానంలోకి వచ్చినాక నాకంటే నేను ధ్యానం చేశాను. అప్పుడు ఇది మన శ్వాస ధ్యానం చేశాను. మనం ధ్యానం చేస్తుంటే ఏమవుతుందంటే ధ్యానం విలువ తెలుస్తుంది, ధ్యానం గురించి తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్తాను, ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినాక నా లైఫ్లో జరిగిన మార్పులు నేను ఇప్పుడు చెప్తాను. అంటే ఏంటంటే నేను ధ్యానంలోకి వచ్చి ఒక 1 week చేస్తూనే ఉన్నా. అప్పుడు నాకు ఏం కాలేదు. ఒక 10 days చేసిన, ఏం కాలేదు. మళ్ళీ 15 అంటే నేను ఆపలేదు, కానీ ఏం అయినా కాకున్నా సరే నేను ధ్యానం ఆపలేదు, చేస్తూనే ఉన్నా. 15 days అయింది. అప్పుడు 15 days 20 days అయింది. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ప్రశాంతత. ఫస్ట్ వచ్చేది అదే అండి, మీకు హ్యాపీనెస్. ఎంత ప్రశాంతత ఉంటుందంటే అసలు నీ లైఫ్లో నీకు ఎవ్వరు లేకుండా ఉన్నా నీ ఒక్కని ఉంటే చాలు, నాకు ఆ భగవంతుడు ఉందని అనుకుంటావు. అంటే నువ్వు ధ్యానం చేస్తుంటే నువ్వు దైవానికి కనెక్ట్ అవుతావు, ఆ భగవంతుడికి కనెక్ట్ అవుతావు, ఆ శివునికి కనెక్ట్ అవుతావు, ఆ శివయ్య కనెక్ట్ అవుతావు. అంటే మనం ఎప్పుడు ఎల్లకాలం సంతోషంగా ఆనందంగా ఉంటాం. ఆ దైవానికి కనెక్ట్ అయ్యి దైవంలో లీనమైపోతాం. అంటే వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు ప్రశాంతత దొరికింది, చాలా హ్యాపీనెస్ దొరికింది, చాలా సంతోషంగా ఉన్నాను ధ్యానంలోకి వచ్చినాక. ఎంత అంటే అసలు ఎవ్వరు ధ్యానం చేస్తే వాళ్ళకే తెలుస్తుందండి. ఎవ్వరు అంటే ఇప్పుడు అంటారు కదా, ఎవరు తింటే వాళ్ళకే తెలుస్తుంది, అది తీయదైనా సరే ఏదైనా సరే రుచి. అంటే అది కూడా ధ్యానం చేస్తే కూడా ఎవ్వరు చేస్తే వాళ్ళకే తెలుస్తుంది. నాకైతే నేను చెప్తున్నా, నా అనుభవం అయితే నాకు ప్రపంచంలో ఎక్కడ దొరకదండి ఆనందం. అసలు ఆ దైవం కానీ ఒక భగవంతుడితో దొరికింది నాకు ఆనందం. అది ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకు భగవంతునికి కనెక్ట్ అయిపోతాం. కనెక్ట్ అయిపోయి ఆ ఆనందంలో, ఆ పారవశ్యంలో ఉంటాం మనం. ఇది అంటే నాకు ఆనందం గురించి ఇది. నెక్స్ట్ సెకండ్ వన్ స్టడీ, అంటే చదువు గురించి మాట్లాడుతున్నాం. దానికి రాకముందు ఎట్లుండేది చదువు, అది ఏదో చెప్పినా కదండి, యావరేజ్ స్టూడెంట్.
ఏదో ఒక లెక్క ఉంటుంది పెద్ద లెక్క, దాన్ని లాంగ్ ఆన్సర్ లాంగ్ క్వశ్చన్ ఉంటుంది కదా, దాన్ని ఎంతసేపు దాన్ని అటు ఇటు తిప్పి మొత్తం ఎన్నిసేపు పక్కా ఒక 40-50 మినిట్స్ చేస్తుండే ఆ క్వశ్చన్ అయితే. ఆ మొత్తం ఆ 40-50 మినిట్స్ చేసినాక కూడా నాకు కరెక్ట్ అసలు వచ్చేది కాదు, మధ్యలో మిస్టేక్ పోయి వేణు కదా అంతసేపు కూర్చున్నా సరే. కానీ అది లెక్కల్లో అయినా సరే, తెలుగు అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, నేను దానికి రాకముందు నేను వీకే యావరేజ్ స్టూడెంట్, అంటే యావరేజ్లో చదివినా. కానీ ఎప్పుడైతే నేను ధ్యానంలోకి వచ్చానో అసలు ఎట్లా అంటే నేను అసలు నేనే ఆశ్చర్యపోయాను. అసలు మనమేనా ఇట్లా అవుతున్నది అసలు ఇంత. ఒక్కసారి నాకు నేను బయట ధ్యానం రాక ముందు 2-3 సార్లు చూసా, నాకు వీడియో అర్థం కాకపోయింది. కానీ వచ్చినాక ఒక్కసారి చూస్తే అర్థమైంది, నాకు ఫిక్స్ అయ్యేది. నువ్వు ఆ వీడియో పక్కన వేసి ఆడు కరెక్ట్ వీడియోలో ఏమేమి స్టెప్పులు చేసి చెప్పారో మొత్తం పేపర్లు ఎక్కిస్తుంది. అసలు ఏంది ఇంత రాసిన అసలు. అరే అప్పుడేమో ఒక్క లైన్ రాయడానికి 10 సార్లు చూసిన, ఇప్పుడేమో ఒకటేసారి మొత్తం రాసిన. ఎట్లా అసలు ఆశ్చర్యపోయాను నేను. అసలు ఎట్లా అంటే అసలు అరే ఏంది మనకి ఇంత చేంజ్ అవుతుంది దేనివల్ల. మనం రీసెంట్గా ఏం స్టార్ట్ చేసినాం, ధ్యానం స్టార్ట్ చేసినాం. ఆ టైంలో ఒకటేమో దొరికింది హ్యాపీనెస్ అనేది, నెక్స్ట్ ఏం దొరికింది చదువులా. అసలు ఇంత అంటే నాట్ ఓన్లీ మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఏదైనా సరే. నీకు కథ చెప్పు, ఆ కథను అది 5-6 కథలు చెప్పు, ఒక కథ చెప్పు. ఒక్కసారి చెప్తే నీ మైండ్లో ఫీల్ అయితే మళ్ళీ నీవు ఆ కథలో 7 క్వశ్చన్ కాదు దాన్ని ఆన్సర్ చెప్పేస్తా. అంత షార్ప్ అయింది నీ మైండ్. అసలు ఎంత షార్ప్ అంటే అసలు నీకు ఇప్పుడు అంటే నాకు అంత షార్ప్ అయింది ఆ ధ్యానంలో. నాకు ఆ షార్ప్నెస్ కనిపించింది స్టడీలో. ఇంకోటి ఏంటి, హెల్త్ పరంగా ఏమైందంటే నాకు ఫస్ట్ ఏముండదంటే ఇక్కడ పెయిన్ వచ్చేదండి సైడ్లో ఒక చిన్న, అంటే ఎట్లనో మనకు అటాక్ వస్తుంది కదా సంథింగ్, ఆ పెయిన్ వచ్చేది. కానీ నేను ధ్యానంలోకి వచ్చినాక, నేను దీక్ష తీసుకున్నాక ఏమైంది, ఆ పెయిన్ అనేది వెళ్ళిపోయింది. ఒక ఎంత వచ్చినాకనే వెళ్ళిపోయింది. అసలు ఆ రోజు అడుగు పెట్టినాక నాకు తర్వాత ఎప్పుడు ఆ పెయిన్ రాలేదు. ఆ పెయిన్ ఎట్లుంటుందరే నాకు వచ్చినప్పుడు ధ్యానంలోకి రాకముందు ఆ పెయిన్ వస్తే అరే ఈ పెయిన్ అనుభవించిన కన్నా చచ్చిపోతే బెస్ట్ అనిపించింది నాకు నిజంగా. కానీ ధ్యానంలోకి వచ్చినాక ఏమైందంటే అసలు నేను అంటే ధ్యానం వచ్చినాక నేను అంటే ఫస్ట్ ఒక 2-3 మంత్స్ చేశానండి ధ్యానం. కానీ మధ్యలో మళ్ళీ 1 మంత్ గ్యాప్ వచ్చింది. కానీ నేను ధ్యానంలోకి వచ్చినామంటే అప్పటి నుంచి నాకు ఆ పెయిన్, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సెకండ్ దాకా నాకు ఆ పెయిన్ రాలేదు. ధ్యానంలోకి వచ్చినాక నేను ధ్యానం మంచి చేసినా సరే, నేను చేయకపోయినా సరే ఆ పెయిన్ నాకు పోయింది అప్పుడే. ఎప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినాకనే వెళ్ళిపోయింది ఆ పెయిన్. ఇంకోటి ఇది హెల్త్ గురించి. ఇంకోటి ఏంటంటే నేను అంటే మన నడుస్తుంటాం కదా అండి, అంటే నేను ధ్యానం చేయకపోయినా ఏదైనా చేస్తే లేజీగా ఉంటా అండి. ఎట్లా అంటే ఇప్పుడు అనుకుంటాం కదా బయటకు ఏదన్నా వారికి ఏదన్నా బయటికి ఏదన్నా మన ఇట్లా చెప్పారు కదా, మన చెప్పారు కదా చెప్తే ఇట్లా ఎవరు పోతుంది, ఎవరు నడుచుకుంటాం, వాళ్ళ చెప్పులు వేసుకోవాలి, ఆ షాప్ పోవాలని పైసలు ఇవ్వాలి అది అనుకుంటాం. కానీ నువ్వు ధ్యానానికి వచ్చినాక ఏమవుతుందంటే అసలు షార్ట్ ఇట్లా చెప్తే తక్కువ చేసేస్తాం. వాళ్ళే పరిశీలిస్తారు ఎట్లా ఇంత డబ్బులు ఇట్లా ఎంత వచ్చినట్టు. అంటే నీకు ధ్యానాలకు వచ్చినాక అన్నింటిలో అండి ప్రతి దాంట్లో నీకు చేంజ్ అనిపిస్తుంది, ప్రతి దాంట్లో చేంజ్ అనిపిస్తుంది ధ్యానాలకు వచ్చినాక. హెల్త్ విషయంలో సరే, దేంట్లైనా సరే ప్రతి దాంట్లో నీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానాలకు వచ్చినాక నాకు ఇంకేం జరిగినాయి అంటే అసలు మిరాకిల్స్ జరిగినాయండి చెప్పాలంటే. ఏంటి అవి ఇప్పుడు నా అనుభవాలు చెప్తాను. ధ్యానంలో నేను కూర్చున్నప్పుడు ఎట్లుంటుంది, నాకు ఎట్లుంటుందని చెప్తాను. ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుందంటే ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే నీ ఆలోచనలు ఆపడానికి ట్రై చేయాలి. ఆలోచనలు నాకు అంటే కూర్చున్నాక మనకు ఆలోచన రావద్దు అసలు. అంటే ఫస్ట్ కూర్చున్నప్పుడు వస్తూనే ఉంటాయి. సరే వస్తే రాని మీరు పట్టించుకోదు. జస్ట్ మీరు శ్వాస మీద ధ్యాస పెట్టారు అంటే చాలు. శ్వాస మీద ధ్యాస పెడితే మీకు చేస్తుంటే ఏమవుతుందంటే మెల్లమెల్లగా ఆలోచన తగ్గిపోతాయి. అట్లనే చేస్తుంటే ఏమవుతుందంటే అసలు ఇంకా మనం ఏమవుతుందంటే దైవానికి కనెక్ట్ అయ్యి ఆ ఆనందంలో ఉంటాం. ఒకవేళ ఆలోచనలు ఫస్ట్ స్టాప్ చేయాల్సింది అంటే రాని ఆలోచన రాదు, కానీ మనం ఇంకొకటే ఉండాలి. మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంతే. ఆ బ్రీతింగ్ లెవెల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసినాక శ్వాసను అబ్జర్వ్ చేస్తే శ్వాస మీద ధ్యాస అందుకే అన్నారు. ఇది ఇంకోటి ఇట్లా చేయాలి ధ్యానం అయితే. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ అంటే చికెన్, మటన్, ఫిష్ అంటే నేను ధ్యానాలకు వచ్చినా కూడా తిన్నా కొన్ని రోజులు చెప్పాలంటే. ధ్యానం చేయకముందు తిన్నా, ధ్యానాలకు వచ్చినా కూడా తిన్నాను. ఎట్లా అంటే అసలు అది పొయ్యి మీద కూర ఉడుకుంటుంది కదా, ఉడుకుతుంటే నేను ఏం చేస్తున్నానంటే అది ఉడకముందుకే పోయి ప్లేట్లు వేసుకొని తింటాను నేను. అట్లా అంటే అంత ఇష్టం నాకు నాన్ వెజ్. చికెన్ అంటే అంత ఇష్టం నాకు, చికెన్ మటన్ ఏదైనా సరే. అది ఉడకముందే అన్నం వేసుకుంటే కూర వేసుకుంటే తినేస్తుంది. అది ఉడికినా కూడా తింటా మళ్ళా. అంటే కడుపు నిండా సరే తింటా. అట్లా తిన్నా ఒకప్పుడు నేను నాన్ వెజ్. అంటే ఒకప్పుడు అంతా ఉండే దాని మీద ప్రేమ. కానీ ఇప్పుడు నాకు ఏమైపోయిందంటే దాన్ని చూస్తే ఒక బుద్ధలాగా అనిపిస్తుంది సార్. అరే ఇచ్చి అనుకుంటాం అట్లా అనిపించింది ధ్యానాలకు వచ్చినాక.
ఎందుకంటే మన కలిపి మన శ్మశానమా, మనం చనిపోతే శ్మశానంలో పెడతారు. ఇప్పుడు దాన్ని అది కూడా చనిపోతే పెట్టాలి, శ్మశానంలో పెట్టాలి పూడ్చి. కానీ మనం ఏం చేస్తున్నాం, లోపల పెడుతున్నాం. మన తింటుంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనం అది కూడా ఒక ప్రాణి కదండి. దాన్ని మళ్ళీ అది చచ్చిపోయినా కూడా మనం దాన్ని చంపి తింటున్నాం మనం. అంటే అది కూడా ఒక పెయిన్ అయితే అనుభవిస్తుంది కదా. అది చనిపోయే మూమెంట్లో మనం దాన్ని కొడుతుంటే ఇప్పుడు మనుషుల్ని చంపేస్తే మనం అరుస్తాం, అయ్యో 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 అన్న ఒక చంపితే ఒక దెబ్బ కొడితేనే మనకు మంట వేస్తుంది. కానీ దాన్ని కత్తితో చంపుతున్నాం. అది ఎంత పెయిన్ వస్తుంది దానికి అసలు. అది కూడా ఒక ప్రాణే కాబట్టి నేనంటే ధ్యానంలోకి వచ్చినా కూడా తిన్న కొన్ని రోజులు నాకు తెలుసు ధ్యానం అంటే తెలుసు, నాన్ వెజ్ తిన్నదని తెలుసు, అయినా సరే తిన్నా. కానీ చేస్తుంటే నాకు నాన్ వెజ్ మీద విరక్తి పుట్టింది. దాన్ని చూస్తేనే ఆ నాన్ వెజ్ని దాన్ని కట్ చేసి వండి వేస్తే అది కూడా ఒక ప్రాణి కదా, ఎందుకు ఇప్పుడు దాన్ని అట్లా అమ్ముతారు. నేను ఒకసారి ఏదో చూసినట్టే మేక ఉంది. మేకను ఏం చేస్తారు, కత్తి తీసుకొని వేస్తే నీ అమ్మ తలకే ఒక షాట్కి వెళ్ళిపోతుంది. అది అంతా వేస్తుంటే నాకు అసలు బాధ అనిపించింది. అది కూడా ఒక జంతువే కదా, జంతువే, కానీ దానికైతే ప్రాణం ఉంది, దానికైతే నొప్పి వస్తుంది. మనం కొడితే నొప్పి వస్తుంది. అదే పెయిన్ మనుషులు అనుభవిస్తలేదు కానీ దాన్ని అనుభవిస్తుంది. అంత పాపం చేస్తున్నాం అని అర్థం చేసుకోవాలి. మనం దాన్ని కొడుతున్నామంటే మనం ఒక ప్రాణాన్ని హింసిస్తున్నట్టే దాని లెక్క. అంత పాపం అంత అనిపించింది ఒకప్పుడు. అనిపించినప్పుడు నేను నాన్ వెజ్ బంద్ చేసిన. తర్వాత ధ్యానం చేస్తుంటే నాన్ వెజ్ మీద విరక్తి పుట్టింది. అంటే తినొద్దు, మనం ఒక జంతువుని చంపి తింటున్నాం అంటే ఎంత క్రూరంగా అసలు మనం చేస్తున్నామో అర్థమవుతుంది కదా. అందుకని ఇంకా ధ్యానం చేస్తుంటే కూడా మీకు ఆ నాన్ వెజ్ పడదు, అసలు తినబుద్ధి కాదు. నాన్ వెజ్ ఒకప్పుడు నేను నాన్ వెజ్ తిన్నప్పుడు ఎట్లా మన మైండ్ ఎట్లుంటుందా, నాన్ వెజ్ తిన్నప్పుడు ఒక కోపంగా ఇంకా ద్వేషంగా ఉంటుంది నాన్ వెజ్ తింటే. నేను అబ్జర్వ్ చేసిన. కానీ నాన్ వెజ్ తినకుండా మనం శాకాహారమే అమృతాహారం. కానీ శాకాహారం తిన్నామనుకో, అంటే ఇప్పుడు కూరగాయలు, పండ్లు, పాలు, ఇవి శాకాహారం. అంటే చికెన్, మటను, ఇవి చేపలు, ఈ నాన్ వెజ్ కాకుండా శాకాహారం ఓన్లీ కూరగాయల ఆహారం అమృతాహారం. అది తిన్నామనుకో అసలు మీకు హెల్తీగా ఉంటాం. మెయిన్ హెల్త్ మనం అంటే నువ్వు వాకింగ్ చేయకపోయి, రన్నింగ్ చేయకపోయి, నువ్వు గ్రౌండ్ పోకపో. కానీ నాన్ వెజ్ తినకుండా నువ్వు ఓన్లీ ఏది ధ్యానం చేసి ఈ కూరగాయలు ఇవన్నీ తింటే నీకు అసలు నీ హెల్త్ని ఖరాబ్ చేయడానికే ఏది ఉండదు. అసలు నీ హెల్త్ ఒక్క డ్యామేజ్ కాదు, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం, సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉంటాం. అసలు అంత ఆరోగ్యంగా ఉంటాం మనం ఒకవేళ ధ్యానం చేసి మనం అదే కూరగాయలు తిని అవే తీసుకుంటే, అమృతాహారం శాకాహారం తీసుకుంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాం. రమేష్ గారు ఇంకేమన్నా అడగాల? ఇదండి ధ్యానం చేస్తే ఉంటుందండి. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. మీకు ఒకవేళ ధ్యానం చేయాలనిపిస్తే నాకన్నా అడగండి. ఒకవేళ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేకుంటే నేను ఇప్పుడే చెప్తున్నా, కడతాల్లో కడతాల్ పిరమిడ్ ఉంది, మన పత్రి సార్ పెట్టింది. లేకుంటే మీరు యూట్యూబ్లో పోయి చూసినా పిరమిడ్ మెడిటేషన్ చాలా అని చూసినా మీకు వచ్చేస్తుంది మొత్తం ఎట్లా చేయాలి ధ్యానం ఏం లేదండి. ఇప్పుడు కళ్ళు మూసుకోవాలి, మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇప్పుడు మన కళ్ళు మూసుకుంటాం కదా, మనం నార్మల్గా బ్రీతింగ్ పైన కింద తీసుకున్నదా ఆన్నే ధ్యాస పెట్టాలి. ఆలోచనలు వచ్చినా కానీ మనం ఆన్నే ధ్యానం పెట్టినాం అనుకో, ఇట్లా కళ్ళు మూసుకొని ఇట్లా అబ్జర్వ్ చేయాలి అంతే. అబ్జర్వ్ చేస్తే చాలు. ధ్యానం చేయండి. అందరూ ధ్యానం చేస్తే చాలా ఆనందం ఉందండి. బయట నీకు ఇక్కడ దొరకని ఆనందం ఉంటుంది. బయట అంత మాయండి, నీకు కనిపిస్తుంది అబ్బా ఇది అది అని. ఇప్పుడే ఎంత పైసలు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే బయట ఆనందం నీకు ఎప్పుడు ఉండదు. అది పైసలు ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, కానీ పైసలు లేనప్పుడు ఉండదు అది. కానీ ధ్యానం చేస్తే ఎల్లప్పుడూ నీకు అసలు 24 hours నీకు ఆనందంలో ఉంటాను, ఆ దైవత్వంలో కనెక్ట్ ఉంటావు ఒకవేళ ధ్యానం చేస్తే. కానీ బయట పైసలు ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, పైసలు లేనప్పుడు అరే నాతో పైసలు లేవని ఫీల్ అవుతుంది. అబ్బా నువ్వు మూడ్ ఆఫ్లోకి వెళ్ళిపోతాం అప్పుడు పైసలు లేనప్పుడు. మనం అంటే ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం, బయట పైసలు ఉన్నప్పుడు అది ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం. కానీ ఏం లేకుంటే మనం బయట ఉండి అరే ఇట్లా అనుకుంటాం అదే. కానీ నువ్వు ధ్యానంలో ఉంటే నీతోని ₹1 ఉన్నా లేకున్నా నువ్వు సంతోషంగా ఉంటావు. నీతో ₹1,00,00,000 ఉన్నా, ఇప్పుడు బయట ఉన్నారండి కొందరు ఎంజాయ్, ఒక మంచి పర్సన్స్ ఉన్నారు బయట ఎంజాయ్ చేసి, అంటే ఎట్లా అంటాం రిచ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళ కొందరు ఉంటారు, వాళ్ళ కోర్టు ఉన్నా వాళ్ళకి సంతోషం దొరకదు. కానీ మనకు పైసలు ₹1 ఉన్నా లేకున్నా సరే మనం అంటే మనతోని ఏం లేవండి అసలు ఈ బట్టలు ఉన్నాయి అంతే అనుకోని, కానీ నువ్వు వానికన్నా ఉందరు ఎట్లా ఆనందం ఉంటాడు, సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ ఆనందంతో ఉంటావు. అందుకే ధ్యానం చేయండి, ఆ భగవంతుని దగ్గరగా రండి. అందరికీ ధన్యవాదాలు అండి.